ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ప్రైజ్ గాడ్. మీ జీవితంలో గొప్ప గాయాల చేత కొనసాగుతున్నారా? శ్రమ గుండా, హింస గుండా, వేదన గుండా, భయంకరమైనటువంటి రోగం చేత బాధింపబడుతూ జీవితం అంతా కష్టంతో, వేదనతో కొనసాగుతుందా? అయితే ప్రభు మీతో చెప్తున్నాడు, ఎప్పుడైతే మీ జీవితంలో భయంకరమైన శ్రమలు, కష్టములు, లోయ అనుభవములు, భయంకరమైనటువంటి మనుషుల మాటల ద్వారా కలిగినటువంటి గాయముల ద్వారా మీరు ముందుకు వెళ్తుంటారో ఆ సమయంలోనే మీ జీవితంలో నా కృపాధికం కాబోతున్నది. మీ జీవితంలో గొప్ప పంటను మీరు పొందుకొనబోతున్నారు. గొప్ప ఆశీర్వాదం మీ జీవితంలోకి రాబోతున్నది. ఇప్పుడు హింసింపబడుతున్నావు, ఇప్పుడు వేదన చెందుతున్నావు, ఇప్పుడు కలవరంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, జీవితం ఏంటో అర్థం కావట్లేదు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ కన్నీటి పోరాటం, నా కుటుంబంలోనే ఎందుకు ఈ విధంగా జరగాలి, నాకే ఎందుకు ఈ విధమైనటువంటి బాధ అన్నటువంటి వేదనకరమైనటువంటి ఆలోచనతో నువ్వు వెళ్తున్నావు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి పరిస్థితిలోనే నీ జీవితంలోకి పంట రాబోతున్నది. ఇదే సమయంలో నువ్వు గొప్ప ఆశీర్వాదాలు పొందుకొనబోతున్నావు. నీ జీవితంలో ఉన్న ప్రతి గాయమును యేసు మాన్పబోతున్నాడు. నీకు కలుగుతున్నటువంటి ప్రతి బాధ నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.